హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మా ఇంటి వంటలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా, అలాగే చాలా హెల్దీ అయిన కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. కేక్ని నేను క్యారెట్ అలాగే కొబ్బరితో తయారు చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో ఒక పావు కప్పు వరకు నూనె వెజిటబుల్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. మీరు ఈ వెజిటబుల్ ఆయిల్ బదులు బటర్ కూడా వాడచ్చండి. అందులోనే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు అనేది వేసుకుంటున్నానండి. మనం ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమ్ కప్పుతో తీసుకోవాలి. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ పెరుగు అలాగే నూనె కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పంచదార వేస్తున్నానండి. ఈ పంచదార కూడా మనకి పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి. ఈ ఉప్మా రవ్వ కూడా మనకి దీంట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఉప్మా రవ్వ అనేది డైరెక్ట్గా తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే కనుక ఒకసారి మిక్సీ పట్టి అది కూడా పౌడర్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు వరకు పాలు అనేది వేసుకుంటున్నానండి. ఈ పాలు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ కేక్ అనేది మనం పంచదారతో బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. బెల్లంతో కూడా చాలా బాగుంటుంది. ఈసారి వీడియోలో బెల్లంతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని అది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలండి. మనకి రవ్వ అనేది పాలల్లో బాగా నానుతుంది. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉంది కదండి. కొంచెం నానిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది. అదే కనుక మీరు పౌడర్లా తీసుకుంటే కనుక ఇలాగ నానపెట్టాల్సిన పని ఉండదండి. మనం డైరెక్ట్గానే కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా 20 నిమిషాల తర్వాత ఇలా కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి అనేది వేసుకుంటున్నానండి. అలాగే ఒక కప్పు వరకు క్యారెట్ తురుము అనేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు ఎప్పుడైనా సరే కేక్ అని అడిగితే ఈ విధంగానే చేసిస్తానండి. ఈ విధంగా చూపించిన విధంగా మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం కేక్ ప్యాన్లో వేసుకుందాము. కేక్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మొత్తం ప్యాన్ అంతా కూడా రాసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా మైదా పిండి వేస్తున్నానండి. మనకి కేక్ అనేది ఈజీగా రావడం కోసం అని చెప్పి ఈ విధంగా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపిన కేక్ బ్యాటర్ అనేది వేసుకోవాలి. మీరు మెజర్మెంట్స్ అన్నీ కూడా సేమ్ ఈ విధంగానే తీసుకున్నారంటే బ్యాటర్ అనేది ఇలా వస్తుందండి. కేక్ కూడా పర్ఫెక్ట్గా అలాగే చాలా స్పాంజీగా ఉంటుంది. మనకి బ్యాటర్ అనేది థిక్గా ఉండకూడదండి, అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉందంటే కేక్ చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా మనం కేక్ ప్యాన్లో వేసుకొని మనం ఇది బేక్ చేసుకోవడమేనండి. పైన కూడా కొద్దిగా నేను కొబ్బరి తురుము అనేది వేస్తున్నానండి. ఇలా మనకి పైన కొబ్బరి తురుము వేయడం వల్ల కేక్ అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ముందుగానే ప్యాన్ అనేది ఒక 5 నిమిషాల వరకు హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులో కేక్ ప్యాన్ అనేది పెట్టుకోవాలండి. దీన్ని మనం ఒక 35 నుంచి 40 నిమిషాల వరకు బేక్ చేసుకున్నామంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుందండి. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. ఇలా చూసుకున్నామంటే మనకి కేక్ అనేది అంటుకోదండి. ఇలా అంటుకోకుండా ఉంది అంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ అనేది తీసేసుకోవాలి. ఇది మనకి చల్లగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మనం సపరేట్ చేసుకుంటే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది.
అంతేనండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన కేక్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.